ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. ప్రియమైన వారలారా, ఇక్కడ జరిగిన విషయం ఏందో మనకు తెలుసు. గిద్యోనుతో దేవుని యొక్క స్వరము మాట్లాడుతున్న విషయం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనకు కూడా దేవుని యొక్క స్వరము అనేక సార్లు వినబడుతుంటది. మనం అది పట్టించుకోం. అయితే ఇక్కడ చూస్తే ఈ యెహోవా దేవుని యొక్క దూత ద్వారా దేవుని యొక్క స్వరము ఏమని పెడుతుంది? ఎవరితోనంటే గిద్యోను అనే యవనునితో. ఈ గిద్యోను పిరికివానిగా ఉండి గోధుమల గానుగకు చాటుగా, పై వచనంలో రాయబడ్డది, గానుగ చాటున గోధుమలు దూలగొడుతున్నాడు అని రాయబడింది. అయితే ఈ చాటున దాక్కునే వ్యక్తి ఏంటంటే భయపడే వ్యక్తి అని చూపిస్తుంది, పిరికివాడు అని చూపిస్తుంది. ఈ భయపడిపోయే వ్యక్తి మిద్యానీలకు భయపడి ఆయన గానుగ చాటున దాక్కున్న వ్యక్తితో దేవుని యొక్క స్వరము ఏమని మాట్లాడుతుందంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరులారా, విషయం ఏంటంటే ఈ భూమి మీద లేకుంటే మన చుట్టూ ఉన్నవారు, మన సంఘంలో ఉన్నవారు, మన ఇంట్లో ఉన్నవారు మనల్ని ఏం చేస్తారంటే మనలో ఏ బలహీనత ఉందో దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతుంటారు. ప్రతిసారి కూడా ఏ బలహీనత ఉంటుంది. సపోజ్గా తల ఎంట్రుకలు లేవనుకో, ఆయన ఏమంటాడు? బోడనెత్తి ఆయన అంటారు. లేకుంటే నల్లగా ఉన్నాడు అనుకో, వాడు నల్లగా ఉన్నాడు అంటాడు. ఒకవేళ కుంటివాడుగా ఉన్నాడు అనుకో, వాడు కుంటోడు అని మాట్లాడతారు. గుడ్డోడుగా ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డోడుగా అని మాట్లాడతాడు. నత్తోడుగా ఉన్నాడు అనుకోండి, నత్తోడు అని మాట్లాడతారు. ఇంకా దొంగతనం చేసినాడు అనుకోండి, దొంగ అని మాట్లాడతారు. ఇంకేం మాట్లాడతారు? ఎవరైనా హత్య చేస్తే నరంతకుడు అని మాట్లాడతారు. మన జీవితంలో ఏదైతే ఉందో ఆ బలహీనతను పెద్దగా చేసి, అంటే మనకు అది ఇబ్బంది ఉన్నదని తెలిసినప్పటికీ, మనకు దాని వలన మనము బాధపడుతున్నామని తెలిసినప్పటికీ దాన్ని ఎత్తు చేసి, అంటే దాన్ని ఫోకస్ చేసి అనేకులకు కనబడేటట్టుగా మాట్లాడుతుంటారు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క అపారమైన ప్రేమ ఏంటంటే మనలో ఉన్న బలహీనత ఆయన ఎన్నడూ పట్టించుకోడు. ఎంత ప్రేమమయుడు! మనల్ని కన్నులైనా, మన తోబుట్టువులైనా, మన సంఘస్థులైనా మనలో చిన్న చిన్న పొరపాటులు ఉంటే వాటిని పట్టుకొని ఎంతమందికి చూపించాలి అని తిప్పలపడతారు, ఎంతమందికి చెబుదామని బాధపడుతుంటారు, ఎంతమందికి చెబుదామని శ్రద్ధ చూపిస్తారు. కానీ మన ప్రియమైన దేవుడు, మనల్ని కన్న దేవుడు, కొన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమందు నివాసి అయి మనల్ని నిరంతరము పోషిస్తున్న ఈ దేవుడు మాత్రం మన బలహీనతను అస్సలు పట్టించుకోడు. ఇక్కడ గిద్యోను పిరికోడై ఉంటే ఆ మాటకు దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు! ఈయనకు దూరంగానా మనం బతికేది? ఈయనతోనే మనం దూరంగా ఉంది. మన మందిరానికి పోతే నాకు ఆయాసకరమైన మాటలు చెప్తున్నారని, దేవుని వాక్యం చదివితే నా జీవితంలో ఉన్న బలహీనతలు చూపిస్తున్నాయని. ఎందుకు చూపిస్తున్నాయి మన బలహీనతలు? మనం సరిగా అవడానికి. ఎందుకు దేవుని వాక్యం మనకు బోధింపబడుతుంది? మనము ఆయనకి ఇంపుగా బతకాలని, అంతేగాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు. నిన్ను గాయపరిచే వాక్యాలు, నిన్ను పొడవబడే వాక్యాలు ఎందుకు రాయబడ్డాయంటే మనము సరి అయ్యి ఆయనతో సహవాసంగా, ఆయనతో కలిసి భోజనం చేయాలని. ప్రకటన 3:20లో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు నేను, నాతో కూడా అతను భోజనం చేస్తామని. ఆయన నీతో భోజనం చేయాలని ఉన్నది. ప్రియమైన వారలారా, ప్రియుడా, నీతో ఆయన భోజనం చేయాలనుకుంటున్నాడు, నీతో ఆయన సహవాసం కలపాలనుకున్నాడు. ఆయన ఆదాముతో చల్లబుట్ట ఉన్న సహవాసం ఆదాము వలన కోల్పోయినాడు. యేసుక్రీస్తులో తిరిగి నిన్ను ఆ స్థానంలో పెట్టుకొని నీతో చల్లబుట్ట మాట్లాడదాం అనుకుంటున్నాడు. నీ బలహీనతను చూడడు, ఆయన దగ్గరికి రావాలి. నీ తప్పిదం పట్టించుకోడు, ఆయన దగ్గరికి రావాలి. నీ మోసమును ఆయన చూడడు, ఆయన దగ్గరికి రావాలి. మనుషులందరూ పట్టించుకుంటారు, ఆయన మాత్రం నిన్ను అవి పట్టించుకోడు. ఆయన దగ్గరికి ఈ క్షణమే రా. నీ ఏ స్థితిలో ఉన్నా అవి వదిలేసి రా. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను లోకముకు వ్యతిరేకంగా పిరికోని ధైర్యవంతుడా అని మాట్లాడుతున్నాడు. మహాపరాక్రమం గల ధైర్యవంతుడా, బలవంతుడా అని మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఏదున్నా ఆయన దగ్గరికి వస్తే ఆయన అట్లా మారుస్తాడు. పిరికి వాడిని బలవంతునిగా మార్చినట్టుగా నీ పరిస్థితి అప్పుల్లో ఉంటే అప్పులేని వాడినిగా ధనవంతునిగా చేస్తాడు.
నీవు కొరతలో ఉంటే కొరత లేని సమృద్ధి గలవానిగా చేస్తాడు. నిన్ను పరిస్థితిని మార్చగల దేవుడు ఈయనే. అది గుర్తుపెట్టుకొని ఆయన దగ్గర ఉందాం, ఆయన వలన ఆశీర్వాదాలు పొందాం. దేవుడి మాట దించుని యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. గిద్యోనుకు చేసిన గొప్ప మార్పును మా జీవితంలో కూడా అనుమతిస్తామని నమ్మి స్థితిస్తూ మన జీవితంలో యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.